నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ తర్వాత నిన్నంతా కూడా అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, 6వ అధ్యాయం ఆల్మోస్ట్ ఆల్ ధ్యానానికి సంబంధించింది. దీంట్లో ముఖ్యంగా ఏంటి, ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పున్నారు, అన్నిటి సమస్యలు అర్జునుడి విషాద యోగం అన్నాడు. ఎందుకు అసలు అర్జునుడికి విషాదం అంటే ఐడెంటిటీ అంటే ఏంటి, మమకారం అహంకారాలతో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఆ మమకారం అహంకారం కనుక జయిస్తే ఉండేదంతా ఆనందమైనటువంటి పరమాత్మ తత్వస్థితి అనేటువంటి విషయాన్ని సాంఖ్యయోగంలో చెప్పి, ఆ తర్వాత ఆ స్థితికి రావాలంటే ఏంటంటే నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ముందు కర్తృత్వ కర్మ చేసి, ఆ తర్వాత నేను కర్తను కాదు అనేటువంటి విషయంగా నిష్కామ కర్మ చేసి ఫలితం కనుక ఆశించకుండా ఉంటే నీ మనసు నిశ్చలమైపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఏంటి, అది మళ్ళీ ఇంకా ఏంటి, యోగం కనుక చేసావు అంటే ఆ యోగంలో ఏమవుతుంది, నీ యొక్క ఇంద్రియాలని నీ మనసుని కంట్రోల్ పెట్టుకోగలిగితే నువ్వు మళ్ళీ ఏమవుతావు, మనసు లేనటువంటి స్థితికి కనుక వెళ్ళావు అంటే అదే భగవతత్వ స్థితి అని చెప్పేసేసి ఏంటి అర్జునుడు విషాద యోగం, తర్వాత సాంఖ్యయోగము, ఆ తర్వాత కర్మ జ్ఞాన సన్యాస యోగము, లాస్ట్లో కర్మయోగం చెప్పి ఆ చాప్టర్ వచ్చి మనం ఇది ఆత్మ సంయమ యోగము, అదే ధ్యానానికి సంబంధించినటువంటి యోగం మాట్లాడుకుంటున్నాము. దాదాపు 4-5 టాక్స్ అయిపోయినట్టున్నాయి. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటి, ఇందులో ఏం చెప్తున్నాడు, ఎప్పుడు నువ్వు ధ్యానానికి కూర్చుంటే స్థితి కంఫర్టబుల్గా ఉంటుందనేటువంటి విషయం చెప్తూ ఎలా కూర్చోవాలి అంటే చెప్తున్నాడు. ఒక నిశ్చలమైనటువంటి సుఖమైనటువంటి ఆసనంలో కూర్చోవాలి. తర్వాత మనసులో కూడా నీ చిత్తం కూడా ముడతలు లేకుండా పెట్టుకొని, అంటే పరమాత్మతత్వ భావంలోనే ఉండడం జరగాలి అన్నట్టు చెప్తున్నాడు. ఈరోజు ఏంటంటే కొంత ఎక్కడో మళ్ళీ ఏదో ఇంట్రడక్షన్ మీద వ్యామోహం పడుతుంది ఉందాము. ఎట్లా అంటే ఈ మొత్తము ఈ సృష్టి అంటే ఏంటి, మనసు ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో, లేదంటే పుడుతూనే మానవ జన్మ మనసుతో పుట్టినట్టే ఉంది. అంతకుముందు మరి పరిణామవాదం అని కొంతమంది చెప్తారు, దేనికి కూడా ఆధారాలు లేవు. మొట్టమొదటి వచ్చింది ఏంటి, ఆరంభవాదం అన్నారు. అంటే ఏంటి, సృష్టి ఇలా జరిగిందన్నారు, అది ఇలా జరిగింది అలా జరిగింది నేను చూశాను అన్నట్టు ఎవరేం చెప్పలేదు. మూడోది వచ్చి పరిణామవాదం అన్నాడు. భౌతికంగా పరిణామం చెందుతున్నదైతే మనందరికీ కొద్దో గొప్ప తెలుసు. ఎందుకంటే 100 సంవత్సరాల్లోనే ఏమంటారు, ఫస్ట్ వచ్చి మొదట వచ్చేమో ఆది మానవుల్లో ఉన్నారు, తర్వాత ఇనుమును కనుక్కున్నాడు, యంత్రయుగం. ఎప్పుడైతే యంత్రయుగం మొదలైందో విపరీతమైన ప్రొడక్షను, దాంతోపాటు అభివృద్ధి అంటే ఏంటి, భౌతిక అభివృద్ధి అంతా జరుగుతుంది. ఇదంతా ఒక గొడవ. తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏంటి, ఇన్ని కనుక్కున్నా ఎందుకు జబ్బులు వస్తున్నాయి, ఎందుకు మనిషి కాసేపు సంతోషంగా కాసేపు దుఃఖంగా ఉంటాడు, ఎందుకు చనిపోతున్నాడు, ఇటువంటి విషయాలన్నీ కూడా పరిశోధనలు జరుగుతూ వస్తున్నాయి. వాటిలో కూడా ఏంటి కనుక్కుంటున్నారు. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వెళ్తుందనే దానికోసం ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టారు. ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు ఏదైనా వస్తే ఎక్కడ అరిగింది ఏంటి అనేటువంటి విషయం కనుక్కున్నారు. ఇంత జరిగినా మనసు ఎందుకు సంతోషంగా ఉంటుంది, ఎందుకు సంతోషంగా ఉండదు, ఈ మనిషికి ఎందుకు ఈ జబ్బులు వస్తున్నాయి, ఈ మనిషికి ఎందుకు ఈ జబ్బులు రావడం లేదు అనేటువంటి విషయం గురించి మాత్రం ఇంకా సరైన అవగాహన లేదు. అంటే ఏంటి, ఇటు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా మనిషికి అందనిది ఏదో ఒక విషయం ఉందనేటువంటి విషయం మాత్రం ఉన్నది. అదేందని మాత్రం ఎవరికీ అందటం లేదు. కాకపోతే ఏంటి, ఇక్కడ ఎన్నో వేల సంవత్సరాల నాడే మన ఋషులు వాళ్ళు కొంతవరకు విషయం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించడం జరిగింది వాళ్ళ స్వచ్ఛమైన మనసుతోటి. నిజం చెప్పాలంటే ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు. ఈ సనాతన ధర్మం అంటే ఏంటి, ఆది నుంచి ఉన్నది మళ్ళీ కొత్తది అంటున్నారు. మరి ఆది నుంచి ఉన్నదంటే ఏంటి, ఆది నుంచి మనుషులు ఉన్నారు కదా, మనుషులు ఒకే రకంగా ఉన్నారు. ఆకలి దప్పిక, ఆ తర్వాత ప్రొక్రియేషను, భయము అప్పుడు మనుషులకు ఉన్నాయి. మళ్ళీ అవే స్థితి ఇప్పుడు మనుషులకు కూడా ఉన్నది. అంటే ఏంటి, ఆది అంటే మొదటి నుంచి ఉన్నది, ఇప్పుడు సనాతనంగా కూడా ఉన్నది యాక్చువల్గా చెప్పాలంటే. దీనికి ఇంకా ఏం చెప్పారు, ఇప్పుడు మనకేంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, కొంతమంది ఋషులు చెప్పినవి ఇవన్నీ ఉన్నాయి. దీన్ని చెప్పారు అంటే ఇప్పుడు మనకేంటి, మన నిజం చెప్పాలంటే మన సనాతన ధర్మానికి ఆది గురువు భగవాన్గా చెప్పాల్సిన వాడు వ్యాసుడే చెప్తారు. ఎప్పుడు వ్యాసుడు చెప్తాడు, అసలు నిజం చెప్పాలంటే భారతానికి వ్యాసుడే మూలపురుషుడు, అంతే కదా. ఆయన ఎవరు, పరాశరుడికి సత్యవతికి జన్మించిన వాడు వ్యాసుడు. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు తర్వాత ఏంటి, శంతన మహారాజుకు పుట్టినటువంటి కార్తవీర్యుడు వీర్యార్జునుడు చనిపోయిన తర్వాత ఈ వంశం కోసం వ్యాసుడిని తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు పుట్టినవాడే
ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడేమో మొట్టమొదటి పుడతాడు. ఆయన చూడంగానే ఆ ఋషిని తట్టుకోలేక ఆమె కళ్ళు మూసుకునింది, గుడివాడే పుట్టాడు. తర్వాత ఇదే ఋషిని చూసి రెండో ఆమె అంబిక అనుకుంటా, ఆమె ఇట్లా ఒళ్ళు జలధరించుకునేటప్పటికే పాండు శరీరం చర్మం సక్రమంగా లేకుండా పుట్టాడు అని చెప్తారు. తర్వాత మళ్ళీ ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఒక ఎగ్తో సంబంధించి పెట్టారు అని చెప్పారు. అంటే అల్టిమేట్ ఏం లేదు, ఈ క్రియేషన్ అంతా కూడా అంటే మొదటి నుంచి అంటే భారతం వచ్చి దాదాపు ఇప్పుడు జరిగినట్టే చెప్తున్నారు కదా. కురుక్షేత్ర యుద్ధం జరిగింది 6000 సంవత్సరాల నాడు. తర్వాత అంతకుముందు అయోధ్య ట్రేస్ అయింది. అది తర్వాత వచ్చి ద్వాపర యుగంలో మళ్ళీ ఈయనెవరు కురుక్షేత్రము, తర్వాత దాన్ని ఏమంటారు హస్తినాపూర్, ఢిల్లీ, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి కొంచెము చరిత్రలో జరిగినట్టుగా అక్కడక్కడైతే ఆధారాలు అయితే ఉన్నాయి. వాటితో పాటు గ్రంథాలు కూడా ఉన్నాయి, అంతే కదా. అదే టైంలో ఇప్పుడు నీకు రాముడు కాలంలో రాసిన పుస్తకం ఏంటి? వశిష్ఠుడు రాశాడు, యోగ వాసిష్ఠం చెప్పాడు, రాముడికి చెప్పాడు, రామా ఇదంతా ఏం లేదు, భౌతికంగా కనపడేదంతా ఇదంతా ఒక నాటకం, వినోదాత్మకంగా చూస్తూ మనకిచ్చిన పనులు మనం చేసుకుంటూ పోవడం తప్ప ఇంకా ఏమీ లేదు అని రాముడుకి చెప్పాడు. తర్వాత రాముడు అలానే జీవించాడు, ఏకపత్ని వ్రతుడు. ఆ తర్వాత తమ్ముళ్ళని సరిగా చూసుకున్నాడు, రాజ్యంలో చక్కగా పరిపాలించాడు. ఆ కాలం అయిపోయిన తర్వాత వచ్చింది ద్వాపర యుగం. సరే, ద్వాపర యుగంలో ఇప్పుడు మళ్ళీ మనకి ఈ పుస్తకాలన్నీ రాసింది ఎవరు? మహానుభావుడు వ్యాసుడు. మరి ఆయన దాన్ని ఏమంటారు ఇప్పుడు యోగ వాసిష్టం ముందే అనుకోవాలి చెప్పడం పరిస్థితులను బట్టి. ఎందుకంటే రాముడు తర్వాతే కృష్ణుడు కాబట్టి. తర్వాత ఉపనిషత్తుల సారం అంతా కూడా గ్రహించి భగవద్గీత అనే దానికంటే కూడా ఆయన భారతం రాశాడు. ఆ భారతంలో ఈ భగవద్గీత కూడా ఒక పార్ట్ వ్యాసుడు రాశాడు. సరే, ఆయన రాసిన తర్వాత ఏమైంది? తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మధ్యలో వచ్చిన వాళ్ళు ఏదో రాస్తున్నారు, పేర్లు ఏమున్నాయో మనకు తెలియకపోయినా అది అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ తర్వాత ఇంకొక భగవాన్ ఎవరు దీన్ని మనందరికీ అర్థమయ్యే విధంగా ప్రాసెస్ చేసిన ఆయన ఎవరు అంటే శంకరాచార్య గారు. శంకరాచార్య గారిని కూడా భగవాన్ శంకరాచార్య గారు అంటారు. ఆయన కూడా ఈ భగవద్గీతకు ఆయన భాష్యం రాశాడు. ఎవరు? వ్యాసుడు రాసినటువంటి భగవద్గీత చిన్నగా ఉంటే దాన్ని డెవలప్ చేసిన వాడు ఎవరు అంటే మన శంకరాచార్య గారు. ఇంకా ఏం రాశారు శంకరాచార్య గారు? దాంతోపాటు తత్వ వివేకం, తర్వాత ఆత్మబోధ, ఆత్మబోధ, నిర్వాణ శతకము, సౌందర్య లహరి, ఆ తర్వాత 10 ఉపనిషత్తులకి ఆయన భాష్యం రాశాడేది ఈశ, కఠోపనిషత్తు, తర్వాత ఇంకా చెప్పాలంటే శ్వేతోపనిషత్తు అని, తర్వాత బృహదారణ్యకోపనిషత్తు, తర్వాత ఇంకోటి ముండకోపనిషత్తు, మాండోపనిషత్తు, మొత్తం టోటల్గా 10కి ఆయన మా మహానుభావుడు భాష్యం రాసిపెట్టాడు. అంటే ఏంటి? వ్యాసుడు చేసినటువంటి కృషిని ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాడు శంకరాచార్య గారు. తర్వాత చాలామంది ఇప్పుడు శంకరాచార్య గారి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా శంకరాచార్య గారికి ముందు రాసిన మాండూకోపనిషత్తు రాసింది ఎవరు? ఆయన గౌడపాదాచార్యుడు గారు. ఆయన శిష్యుడు వచ్చి గోవిందపాదాచార్యులు, ఆయన శిష్యుడు వచ్చి మన శంకరాచార్య గారు. తర్వాత ఇంకా వచ్చి సురేంద్రాచార్యులు, బోలెడు మంది శంకరాచార్య గారి శిష్యులు ఉన్నారు. పద్మపాదుడు, వాళ్ళందరూ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు కూడా చాలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత కొద్దో గొప్ప ముస్లిమ్స్ భారతదేశం మీద దండయాత్ర చేసిన తర్వాత కర్ణాటకలో హరిహరరాయలు, బుక్కరాయల ఆస్థానంలో ఉన్నటువంటి విద్యారణ్య స్వామి వారు మొత్తం ఆయన రాశాడు ఒక పంచదశి. అదేదో భగవంతుడి ద్వారా మనకి ఎంతకు అర్థమైందో మనకు తెలియదు, కానీ అది ఆల్రెడీ చెప్పటం జరిగింది. ఒక 120 రోజులో 130 రోజులో అది. దాంట్లో కంప్లీట్గా ఆయన మొత్తం మన సనాతన ధర్మం ఏంటి, సృష్టి ఎలా వచ్చింది, జీవత్వం ఎలా వచ్చింది, పంచభూతాలు ఎలా వచ్చాయి అనుకుంటున్నాం అనేటువంటి విషయాన్నంతా ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. అల్టిమేట్ ఏంది? ఇదంతా కూడా శంకరాచార్య గారు చెప్పిందంతా కూడా అద్వైత వేదాంతం. అద్వైత వేదాంతం అంటే ఉన్నదంతా ఒకటే పరమాత్మ తత్వం, మనం అందరం కూడా అదేను, ఇంకొకటి అన్నీ ఏమీ లేదు, అవన్నీ కూడా లేనివి ఉన్నట్టుగా కనపడుతున్నాయి తప్ప అవి అల్టిమేట్గా లేవు అనే 100% చెప్పున్నాడు. మొన్న దాన్ని ఏమంటారు, క్వాంటమ్ థియరీ అనే దాంట్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. యూనివర్స్ కూడా లేదు, మనం చూస్తే కనపడుతుంది అంటాడు. అంటే అర్థమైంది, ఈ ఉండడం అనేది ఎవరికి తెలుస్తోంది? తెలిసిన వాళ్ళకి తెలుస్తున్నది అనేటువంటి ప్రిన్సిపుల్తోనే అద్వైత వేదాంతం అంతా కూడా వచ్చిందనమాట. ఏంటి ఆ ప్రిన్సిపల్? ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎందుకంటే మనం చిత్తు గురించి నేను మాట్లాడుకున్నాం కాబట్టి అసలు చిత్ అంటే ఏంది అని దానికి కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం. ఇప్పుడు ఏంటి అక్కడ శూన్యంగా ఉన్నటువంటి ఒక వ్యవహారం, అంటే ఏమి ఉందో లేదో మనకి తెలియదు. ఒక శక్తి ఉండడం అయితే ఉండడం, ఉన్నది అని అంటల్లా. మళ్ళీ ఉన్నది అంటే ఎప్పుడున్నది, ఎక్కడున్నది, ఎలా ఉన్నది అనేటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ అద్వైత వేదాల్లో
ప్రశ్నించటం లేదు. ఎందుకంటే ఒకవేళ నన్ను ప్రశ్నించారనుకోండి ఎవరైనా, నేనేం చెప్తాను, నేను నా రిప్లై ఇస్తా, నాకు తోచిందే కదా నేను ఇస్తాను. కానీ జవాబు రావాలి అంటే ఎవరికి వాళ్ళే వెతుక్కోవాలి. అంటే ఆన్సర్లు ఎవరి సమస్య అయినా కూడా చూడండి, వాళ్ళు చెప్తారు మనకి, మనం వింటాము, వాళ్ళు ఏంది వాళ్ళ తరఫునే అనుకున్నవన్నీ చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్పాలి, నీదే కరెక్ట్ అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా చాలా మంచి వాళ్ళండి, వాళ్ళు సారసేపు విన్నారని పోతారు. కాదమ్మా, నీవు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వే తప్పు చేస్తున్నావు అనే మాట వినడానికి కూడా ఈ భూమి మీద ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే అజ్ఞానం, అహంకారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఎవరిది వాళ్ళే కరెక్ట్ అనుకుంటున్నారు కాబట్టి. ఈ ప్రిన్సిపల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిది వాళ్ళే అనుకుంటున్న ప్రిన్సిపల్ పరమాత్మ తత్వశక్తి నుంచి వ్యక్తమైనదే ఆ ప్రిన్సిపల్. సో ఇప్పుడు అట్లాంటి శూన్యమైనటువంటి దాంట్లో ఒక శక్తి వ్యక్తమైంది కదా, దాన్నే ఎగ్జిస్టెన్స్ అన్నారు, ఉండడం అన్నారు. ఈ ఉండడం అనే విషయం ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? చిత్తుకు తెలిసింది. చిత్ అంటే ఏంటి? మన ఆలోచననండి, బుద్ధనండి, లేకపోతే తెలియడం అనండి. ఇప్పుడు సపోజ్ ఆ ఉండడం అనేది లేదనుకోండి, కాసేపు చిత్ అనేది లేదుగా, ఇంకా దీనికి తెలిసే క్వశ్చన్ ఏముంది, ఇది లేదుగా. కాకపోతే ఆ ఉండడం ఉన్నది కాబట్టే దీనికి ఉండడం అనేటువంటి విషయం ఈ చిత్తుకు తెలిసింది. అంటే ఏంటి? సత్ చిత్ ఆనందం. ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? ఎందుకు ఉండడం జరిగింది? ఆనందం అన్నాడు, ఆనందం అన్నాడు, అనంతం అన్నాడు. ఇవన్నీ తర్వాత మహావాక్యాల్లో ఇలా మనము చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే ఏంటి? ఈ సత్ ఉండడము, తెలియడము, ఆనందం అంటే ఏంటి? ఈ మూడింటిని మనం వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మూడు? స్పేస్, టైము, ఆబ్జెక్టు అన్నాడు. అంటే ఈ మూడిటికి అనుగుణంగానే ఈ మూడు పుట్టాయి, అంతే కదా. స్పేస్లో నుంచి వచ్చింది. స్పేస్ అంటే ఖాళీ ఉండడం. ఈ ఉండడం అనేటువంటి విషయం ఎవరికి తెలిసింది? చిత్తుకు తెలిసింది. అదొచ్చి రజోగుణం. మళ్ళీ ఆ మూడిటికి అది వచ్చేది టైము. తెలియడం వల్ల ఇది ఉంది అని తెలియడమే టైం పుట్టింది. ఏముంది? ఏదో ఒక శబ్దం లాంటిది, ఏదో ఒక చలనం, ఏదో ఒకటి కనపడుతుంది. ఒక ఆబ్జెక్ట్ అంటే అప్పటికి మనుషులు లేకపోయి ఉండొచ్చు, లేదో ఒక వస్తువు అనుకోవచ్చు, లేకపోతే ఒక షాడో అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే ఏంటి ఇక్కడ? టైము, స్పేసు, టైము, ఆబ్జెక్టు, ఈ మూడు ఉన్నాయి, అంతే కదా. ఎవరు చెప్పినా, మన ఆధ్యాత్మికంగా ఏ మహానుభావులు చెప్పినా ఇదే మొదలు. ఈ మూడు వచ్చాయి. ఈ మూడుకేం పేర్లు పెట్టారు వీళ్ళు? ఈ మూడిటికే 3 పేర్లు పెట్టారు. ఏంటవి? 3 గుణాలు. ఏంటి? సత్ ఉండడం, అది సత్వగుణం. తెలియడం చిత్ రజోగుణం. తర్వాత మూడోది ఏంటి? తమోగుణం. అంటే ఏంటి? ఒక ఆబ్జెక్టు, అంతే కదా. ఇప్పుడు మనం తీసుకున్నాము, నా బాడీ ఉండడం ఎక్కడ? లోపలేగా భావము. ఇప్పుడు పైకే ఉంది, లోపలేంది? నేను ఉండడం అనే విషయం ఎవరికి తెలుస్తుంది? నా మనసుకే తెలుస్తుంది. నేను సౌండ్స్ పర్సన్ ఇది సెల్ ఫోన్ ముందు కూర్చొని చెప్తున్నది అనేటువంటి విషయం నాకే తెలుస్తున్నది. ఏ రకంగా నేను చెప్పడం జరుగుతున్నానో, దేని ద్వారా చెప్పడం జరుగుతున్నాను? ఆబ్జెక్ట్ అంటే ఈ శరీరం అనేటువంటి ఒక వస్తువు ద్వారా నాకున్నటువంటి ప్రాణశక్తి ఉండడం ఉంది కాబట్టి, ఈ లోపల మాటలు వస్తున్నాయి కాబట్టి ఎలా మాట్లాడుతున్నాము అనేది నాకు తెలుస్తుంది. అంటే అర్థం సత్ చిత్ ఆనందం అన్నా, సత్వతమో రజోగుణాలన్నా, టైము స్పేసు ఆబ్జెక్ట్ అన్నా, ఇవన్నీ కూడా పరమాత్మతత్వం శూన్యంగా ఉన్నటువంటి ప్రాసెస్లో నుంచి వ్యక్తమైంది. ఇప్పుడు నిన్నంతా ఏం మాట్లాడుకున్నాం మనం ధ్యానంలో? ఇదిగోనమ్మా, ఇట్లా ధ్యానం ఇలా నేనే పరమాత్మతత్వం అనేటువంటి భావంతో కనుక చేసుకుంటూ పోతే చెయ్యంగా మనం తగిలించుకున్నటువంటి ఈ శరీరానికి సంబంధించినవన్నీ జారిపోతాయి అని చెప్పారు. ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఆధ్యాత్మిక సాధన ఎవ్వరు చెప్పినా ఏం చెప్తున్నారు? శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, మరి ఉండడం ఉన్నది, అది తెలియడం ఉన్నది, ఇంతే. ఇదే మరి దీన్ని ఎట్లా చెప్పాలి? దీన్ని ఏం చెప్పారు? ఇప్పుడు మనం ధ్యానం చేసిన తర్వాత మనం అడుగుతుంటారు, నీ కండిషన్ ఏంది, ఎలా ఉంది, నీకేమైనా అనుభవం వచ్చిందా అని అడుగుతుంటారు నార్మల్గా. మొదట్లో అయితే కొంచెం చిరాగ్గా కూడా అనిపించేది. ఏం వస్తుంది అనుభవం? గుర్తొస్తేనేమో ఆలోచనలు వస్తాయి, గుర్తు రాకపోతేనేమో ఏమి తెలియని స్థితిలాగా ఉంటుంది, అంతే కదా. అఫ్కోర్స్ అది నిద్రను కూడా ఆ రోజుల్లో తెలియదు. అందుకని ఇప్పుడు ఇక్కడ కండిషన్ అంటే ఏంటి? స్థితి. స్థితి అంటే ఏంది? సత్. నువ్వు సత్ స్థితిలో ఉన్నావనుకో, నువ్వు పరమాత్మ భావంలో ఉన్నావనుకో, అప్పుడు నీకేమనిపిస్తుంది? శూన్యంగా అనిపిస్తుంది, అంతే కదా. సత్ ఉండడం అనే ఉంది కానీ దానికి తెలియదు ఉన్నానా లేదా అని. ఈ ఉండడం అనే విషయం తెలిసింది ఎవరికి? చిత్తుకి తెలిసింది. చిత్ అంటే ఎవరు? ముందు మనం కాసేపు ఏమనుకుందాము? చైతన్యం అనుకుందాం. ఈ చిత్తుకి తెలిసింది. అంటే ఏంది? ఉండడం, తెలియడం. ఇప్పుడు నా స్థితి, ఇప్పుడు సపోజ్ పరమాత్మ తత్వస్థితి కాసేపు అక్కడ పక్కన పెడదాం. అక్కడ ఏమైంది? సత్ ఉంది, చిత్ ఉంది, ఆనందం ఉంది. ఈ మూడిటికి అనుగుణంగా ఏమొచ్చింది? వెంటనే ఫస్ట్ కాస్మిక్ మైండ్లో వచ్చినటువంటి ఫస్ట్ థాట్ ఏమని చెప్తారు?
ఎవరు చెప్పినా ఫస్ట్ ఏం జరిగింది? భయం కలిగింది. ఎవరికి భయం కలిగింది? సత్తుకి తెలియదు, ఉండడం అనే విషయం కూడా దానికి తెలియదు. ఇప్పుడు అది ఉన్నది అని ఎవరికి తెలిసింది? చిత్తుకి తెలిసింది. చిత్ అంటే చైతన్యం అనండి, బుద్ధి అనండి. అప్పుడు మనసు ఇంకా తర్వాత ఎక్స్పాండ్ అయింది, దానికి తెలిసింది. తెలిసిన వెంటనే అదేమైపోయింది? భయపడింది. ఏమని భయపడింది? నేను సపరేట్గా ఉన్నాను కదా అనేటువంటి విషయం భయపడింది. వెంటనే ఏమనుకుంది? మళ్ళీ దానికే ఇంకో ఆలోచన వచ్చింది. ఎందుకు అనవసరంగా నేను భయపడుతున్నాను? నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను, ఇంకెవరున్నారు ఇక్కడ? ఒకవేళ ఉండడం అయితే అది ఉన్నదేమో మనకు తెలియదు, కానీ ప్రస్తుతం కంటికి కనపడుతున్నది ఎవరు? నేనొక్కతే. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? పరమాత్మతత్వం ఒక్కటే. ఒక్కటే అర్థం ఏంటి? వన్నెస్ అంటే అర్థం ఏంటి? ఉండడం అనేది ఒకటే ఉండడం. ఈ ఉండడం తెలిసింది ఎవరికి? ఈ ఒక్కదానికే తెలిసింది. అంటే ఏంది? ఉండడం తెలియడం రెండు ఒకటే, ఇంకా రెండో సపరేట్ లేదుగా. అది ఉండడం అంటే ఏంటి? ఎలా ఉందని ఏమి లేదుగా. ఉండడం అనేటువంటి భావమే దానికి ఉంది, థాట్. అది ఫస్ట్. ఆ భయం ఎట్లా పోయింది దానికి? దాని ఆలోచనతోనే పోయింది. సరే గమ్మునుండొచ్చు కదా. మళ్ళీ వెంటనే ఇంకో థాట్ ఏమొచ్చిందా దానికి? ఆ ఉండడం అక్కడ ఎక్కడుందో తెలియదు, ఎక్కడి నుంచో మనం వచ్చాం కదా, అక్కడికి మనం వెళితే బాగుంటుంది కదా అనేటువంటి ఇంకొక థాట్ వచ్చింది. ఏంటి ఆ థాట్? కోరిక. అంతే, మన సృష్టికి కూడా కారణం అంతే. పుడుతూనే ఏడుస్తాము, తర్వాత పాలు దాగెళ్ళి కోరిక తీర్చుకుంటాం. అదే లైఫ్ అంతా కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఏంటి? జీవితం మొత్తం భయము కోరిక, భయము కోరిక, అంతే కదా. డబ్బులు దాచుకున్నాం ఎందుకు? ఏం జబ్బు వస్తుందో ఏం వస్తుందోనమ్మా, ఈ పిల్లలు చూస్తారో లేదో అని భయము. కోరిక ఎందుకు? అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుంది, వాళ్ళు అది వస్తువు కొనుక్కొచ్చుకొచ్చారు, చాలా కంఫర్టబుల్గా నడుస్తుంది, మనం పోయి కొనుక్కొచ్చుకుందాం. అంటే ఏంటి? మన సృష్టికి కారణం భయము కోరికే. పరమాత్మ తత్వ సృష్టి వ్యక్తం అవ్వడానికి కారణం కూడా భయము కోరికే. ఆ కోరిక వచ్చిన వెంటనే ఏమైంది? అక్కడ జరిగింది ఏమైంది? ఇంకా అక్కడ ఆ కాస్మిక్ మైండ్ ఊహించటం మొదలుపెట్టి రకరకాల పేర్లు పెట్టారు. ఒక్కొక్కళ్ళు చెప్పారు. హిరణ్య గర్భ అన్నారు, తర్వాత అంతర్యామి అన్నారు, ఆ తర్వాత ఇంకోటి ఏంది, తర్వాత విరాట్ అన్నారు, తర్వాత విశ్వం అన్నారు. ఇన్ని రకాల పేర్లునే. ఆ పేర్లు మనకు వద్దు, కన్ఫ్యూజ్ అయిపోతాము. ఆ సృష్టి వ్యక్తం అయిన తర్వాత ఇంకా ఆ సృష్టి ఎట్లా బయటపడింది? పంచభూతాలు. ఏంటి పంచభూతాలు? ఆకాశం లాంటి తత్వంలో నుంచే కదా, శూన్యమే కదా ఉన్నది. ఆకాశం ఉంది, ఆకాశంలో వాయువు వచ్చింది, వాయువులో నుంచి అగ్ని వచ్చింది, అగ్నిలో నుంచి నీళ్ళు వచ్చాయి, నీళ్లలో నుంచి భూమి వచ్చింది. అంటే ఏంటి? పైనుంచి కిందకి సృష్టి ఒకదాని తర్వాత వ్యక్తమైంది. అంటే అప్పటిదాకా మనిషి సృష్టి లేదు, ముందు ఈ పంచభూతాలన్నీ వచ్చేసాయి. ఈ పంచభూతాలు వచ్చిన తర్వాత ఇంకేమైంది? మరి నేల తయారైంది కదా, నేల తయారైంది, నీళ్లలో చేపలు బోపలు అవన్నీ చిన్న చిన్నగా సృష్టి మొదలైనట్టుంది. తర్వాత చెట్లు చేమలు అవన్నీ వచ్చాయి, వాటికి సంబంధించిన ఆహారం ఏదో మనం తీసుకున్నాము, మన మనుషులం వచ్చాము. అంటే ఏంటి? పంచభూతాలతో తయారైనటువంటి సృష్టి. అలానే ఇంకా నెక్స్ట్ మన జీవ సృష్టికి ఏం చెప్తారు? పంచకోశాలు అని చెప్తారు. ఫస్ట్ ఏంటి? భూమి తత్వమే మంది కూడా. అక్కడ భూమి మీద ఉన్నటువంటి బోహారం తీసుకున్నాము, అన్నమయ్య కోసం ఒక చిన్న రూము. ఆ తర్వాత ఏంటి? నీళ్లు. ఆ నీళ్లు ఏంటి? ఎక్స్పాండ్ చేసుకునే పరిస్థితి. మన శరీరంలో కూడా 75% నీళ్ళే ఉన్నాయి. ఆ తర్వాత శరీరంలో అగ్ని ఉంది, ఆ అగ్ని వల్లనే ఆహారం అరుగుతుంది. దాని తర్వాత మన హృదయం ఉంది, బ్లడ్ సర్క్యులేషను పోను కిందకు రాను పోను మూమెంట్ ఉంది. ఆ తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? ఈ శబ్దం అంటే ఏంది? తర్వాత విశుద్ధి చక్రము, ఆ తర్వాత ఆకాశం లాంటి స్థితి శబ్దము. అంటే ఏంటి? తర్వాత ఆజ్ఞాచక్రం. సరే, ఆలోచనలు, మనసు తీసేస్తాం. ఈ పంచభూతాలు కాకుండా మన దగ్గర ఉన్నది ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అహంకారం అంటే మన శరీరం ద్వారా జరిగేది. మళ్ళీ ఇక్కడ మొదట ఏం చెప్తున్నాడు? మనసుకు బుద్ధి కంటే ముందున్నది ఏంటి? చిత్తం అంటే ఏంటబ్బా? ఎరుక, అంతే. జస్ట్ కాన్షియస్నెస్, తెలుసు అనేది. ఈ కాన్షియస్నెస్. ఇప్పుడు ఇదంతా పంచభూతాలు తయారైనాయి, పంచకోశాలు తయారయ్యాయి. పంచకోశాలకు అనుగుణంగా మనకి మన తన్మాత్రలు అంటారు, కళ్ళు, ముక్కు, చెవులు, గివులుగా అంతా జ్ఞానేంద్రియాలు అవన్నీ తయారయ్యాయి. పనిచేయడానికి చేతులు, కాళ్ళు అవన్నీ కర్మేంద్రియాలు తయారయ్యాయి. ఇవి నడిపించడానికి మళ్ళీ మనసు తయారైంది. అంతే కదా. ఇవన్నీ కలిపి మన తత్వం అన్నారు. తత్వం అంటే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకునేది ఏంటంటే ఈరోజు కండిషన్ అనే దాని గురించి మాట్లాడుకుందాం, పాయింట్స్ గురించి మాట్లాడుకుంటాం. మన తత్వం ఏంది? ఇప్పుడు మనది 24 తత్వాలు. ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పంచభూతాలు 5, పంచకోశాలు 5, పంచప్రాణాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇట్లా కొంతమంది 36 తత్వాలు అంటారు, కొంతమంది 24 తత్వాలు, కొంతమంది 23 అంటారు. అంటే ఏంటి? 23 స్థితులు మనం దాటుకుంటూ వెళ్ళాలి అంటారు. అంటే ఏంటి? అవన్నీ అర్థం ఏంటి? మళ్ళీ ఇవేమైనా సపరేట్ ఉన్నాయా? లేదు, అన్నీ కలిసే ఉన్నాయి. అంతే కదా. పంచభూత తత్వంలో ఉన్న మనం పంచభూతాల్లో నుంచి వచ్చే ఆహారం తీసుకున్నాం, నీళ్లు తీసుకుంటున్నాం. తర్వాత మన పంచకోశాలు ఉన్నటువంటి అన్నమయ్య వీటికి ఆహారం తీస్తున్నాము, మళ్ళీ బ్రీతింగ్ తీసుకుంటున్నాం, ఏదైనా పరమాత్మ తత్వంలో వచ్చిన పని జరుపుతున్నాము, కొన్నాళ్ళు ఉంటున్నాం, కొన్నాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా ప్రకృతే. అంటే పంచభూతాలు ప్రకృతే, పంచకోశాలు ప్రకృతే, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ప్రకృతే. ప్రకృతి కానిది ఏంది?
ఆ సత్ అనేటువంటి ఒక భావం అని కూడా మనం అనకూడదు. సత్ అంటే ఉండడం, ఎగ్జిస్టెన్స్ ఒక్కటే ప్రకృతి కాదు, మిగిలినవన్నీ కూడా ప్రకృతి. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన అంతా ఏంటి? ఆ సత్తే ఉన్నది, సత్తు తప్ప ఇంకొకటి లేదు. ఈ చిత్ ఏంది? ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ముడతలు అన్నాం కదా, ఇప్పుడు ఏమీ లేని స్థితి నుంచి ఏమేమి తయారు చేసుకున్నారు? సృష్టి వచ్చింది, మనుషులు పుట్టారు, తర్వాత జంతువులు ఉపయోగించుకోవడము, తర్వాత పక్షులు, తర్వాత షిప్పులు, తర్వాత ఫ్లైట్లు, ఇవన్నీ భౌతికంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆధ్యాత్మికంగా ఏంటి? ఇప్పుడు వీళ్ళకి అందాల్సింది, ఈ మహానుభావులందరూ కూడా, ఋషులు కూడా పాపం వాళ్ళు వెతికి వాళ్ళు ఏం కనిపెట్టారు? ఇదంతా ఇంకా ఏమీ, ఆ ఉండడం ఒకటి తప్ప మిగిలినవి ఏవీ తెలియడం లేదు. ఆ ఉండడం అనేదే ఉన్నది. మనం కూడా ఏంది, మనం ఉండడం అనే విషయం గుర్తుపెట్టుకోవటం లేదు కాబట్టి మనకి దుఃఖము, ఈ ప్రకృతినే పట్టుకొని ఊగులాడుతున్నాం కాబట్టి మనం కూడా ఈ నా చిత్తుని క్యాజువల్గా ఉపయోగిస్తూ ఉండడం అనేటువంటి స్థితిలో ఉండగలగాలి అనేటువంటి విషయానికి చెప్తున్నారు. ఇప్పుడు ఈ భగవద్గీతలో ఏం చెప్పాడు? సాంఖ్యయోగంలో ఏం చెప్పాడు? జ్ఞానం అంటే ఏంటి? సత్యనయ్య ఉండడమేను. కాకపోతే చిత్ అనేటువంటిది ఏంటంటే ఐడెంటిటీ తయారు చేసుకుంది ఈ చిత్తు, ఈ ఐడెంటిటీని ఉపయోగొట్టుకోవాలి అనేటువంటిది ఆ మహానుభావుడు చెప్పాడు. సరే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? నేను సరే ఇప్పుడు ఏమంటే నిష్కామ కర్మ చేసి ఆ తర్వాత యోగంలో మనం ఇంద్రియాలను అవన్నీ జయించిన తర్వాత, మనసు నిష్కల్మషం అయిపోయిన తర్వాత, ధ్యానంలో కూర్చున్న తర్వాత మన ధ్యానం ఏమని కూర్చుంటున్నాము? పరమాత్మతత్వం అనేటువంటి విషయం మనకి కొద్దిగా గొప్ప అవగాహన అయింది. ఈ ఇంద్రియాలు, శరీరం ఇవన్నీ పొయ్యేవనే విషయం మనకు తెలిసింది. ఇప్పుడు మన ధ్యాన స్థితి ఏంటి? పరమాత్మతత్వంలోనే, పరమాత్మతత్వమే అంతా ఉన్నది, ఇక్కడ కూడా ఈ సెంటర్ పాయింట్లో కూడా అదే ఉంది అనేటువంటి స్థితిలో కూర్చుంటావు. కాకపోతే నీ చిత్తంలో ఉన్న ముడతలు ఎక్కువ శరీరం మీద ఉన్నాయి అనుకో, శరీరం గురించి ఆలోచనలు వస్తాయి. ప్రాణం గురించి ఉందనుకో, నేను బలహీనరాల్ని, నాకు ఆకలిస్తుంది, దప్పికేస్తుంది అనుకున్నావు అనుకో, దాని ఆలోచనలు వస్తాయి. నీ మనసు మీద ఉందనుకో, మనసుకి ఏముంది? శోకమోహం అవి వస్తాయి. బుద్ధి మీద ఉందనుకో, నీకేమొస్తాయి? నేను సక్సెస్ఫుల్, నేను అప్పుడు 20 ఏళ్ళ నాడు చేసిన ధ్యానం బ్రహ్మాండంగా ఉంది, అప్పుడు నేను ఎంతో సేవ చేశాను, ఇప్పుడు ఇలా అయిపోయిందని ఆలోచనలు వస్తాయి. అంటే ఏంటి? ఈ ఆలోచనలన్నీ రాకుండా ఉండేటువంటి స్థితి రావాలి అంటే ఏంటంటే, ఈ ప్రపంచమంతా ఒక నాటకం, ఇదంతా ఒక వినోదంగా నడుస్తుంది, వస్తుంది పోతుంది అనేటువంటి ఒక లైట్నెస్, ఒక రిలాక్సేషన్ స్థితి నీ మనసుకు రావాలి. ఇక్కడప్పుడు నేను చేస్తున్నాను, నేనేదో పొందుతున్నాను, నా వల్ల జరుగుతుంది అనేటువంటి భావాలన్నీ పోయినప్పుడు నీ మనసు ఏంది? కూర్చున్నప్పుడు అప్పుడు నువ్వు ఆ ఆనంద స్థితికి వెళతావు. ఎందుకు? ఇప్పుడు నీకు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తున్నాడు, మహానుభావుడు ఏం చెప్పాడు? ఆబ్జెక్ట్లెస్ ఆనందం అన్నాడు. ఇప్పుడు మనం ఏంటి? మనం ధ్యానంలో కూడా ఏంటి? మెకానికల్గా నాకు ఇప్పుడు ఈరోజు నేను ధ్యానంలో కూర్చున్నాను, అబ్బా భలే ఉంది, నాకు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పీస్గా ఉందో అని అనుకున్నాం అనుకో, అదేంది? ఆ ధ్యానం ఏంటి? ఆబ్జెక్ట్, అంతే కదా. నీకు ఏ ఆలోచనలు రాలేదు, చాలా సంతోషంగా ఉంది అన్నావు. అప్పుడు నీకు ఆ ధ్యానం ఏమైపోతుంది? మెకానికల్ అయిపోతుంది. అంటే పరమాత్మతత్వం మెకానికల్ కాదు, అది మ్యాగ్నెటిక్. కానీ ఇప్పుడు మన మానసిక బుద్ధి ఏంటి? మన మనిషి యొక్క మనస్సు ఏంటి? అది మెకానికల్. అంటే మార్పును ఒప్పుకోదు. ఇప్పుడు ఒక చోట ఉన్నాము, అక్కడి నుంచి ఖాళీ చేయడానికి ఇష్టపడం, ఖాళీ చేసిన తర్వాత అక్కడ బాగానే ఉంటుంది. అంటే ప్రతిదానికి ఏంటి? ఈవెన్ ధ్యానంలో కూడా అంటే సుఖము సంతోషము రావాలనే కోరుకుంటాం ధ్యానంలో కూడా. అప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు తాగినవాడు ఉంటాడు, వాడు మెకానికల్గా పోయి తాగుతాడు, మళ్ళీ పొద్దున్నే లేస్తాడు, ఏదో ఆ మజ్జిగ దాక్కుంటాడు, మళ్ళీ వాడు పనికి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి? ఈ తాగడానికి వాడు హ్యాబిచ్యుయేట్ అయిపోయాడు. ఇప్పుడు నిన్న చెప్పాడు కదా, ఈ ఏమంటారు దాన్ని, ఈ సత్వగుణంలో కూడా మెకానికల్గా అలవాటైపోతారు. అంటే ఏంటి? పూజలు చేయింది నేను ఉండలేను, నేను ధ్యానం చేయలేను ఉండలేను, ఈరోజు నేను ఇదేదో చేసుకోవాలి. అంటే ఏంటి? ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయం అవగాహన రాదు. ఇప్పుడు 70-80 ఏళ్ళు బట్టి రోజు దీపారాధన చేస్తూనే ఉంటారు. ఎందుకు దీపారాధన చేస్తున్నాము? ఎందుకు అసలు వినాయకుడు పూజ, వినాయకుడిని ఎందుకు ఏనుగులాగా తలకాయ పెట్టారు, ఎందుకు అసలు అమ్మవారికి నవరాత్రులు చేస్తున్నాము అనేటువంటి విషయం పాపం అవగాహనకి రాదు. అలా అవగాహనకి రావాలనే మన వాళ్ళు ఏం చేశారంటే, నీ స్థితి నువ్వు తెలుసుకోవాలి అంటే, నీ స్థితి ఎందుకు నీకు అందటం లేదు అనే దాని గురించి ఒక్కొక్క దాంట్లో కొన్ని మెథడ్స్ పెట్టారు. దాన్నే ఏమంటారు? ఇప్పుడు దాన్నే పాయింట్స్ అనుకుందాం కాసేపు. పాయింట్స్ అన్నా, స్టెప్స్ అన్నా, తర్వాత గ్రంథులన్నా, ముడులన్నా, అంటే ఏంటి? అంటే ఏంటి? ఆ సత్ అనేటువంటి విషయంతోనే ఈ చిత్తు ఉండగలగడం కోసం ఆపుతున్నది ఏంది? మన శరీరం అంటే ఏంది? ఎందువల్ల మళ్ళీ శరీరం నాదే అనుకుంటున్నాను? అజ్ఞానం, ఆవరణ, విక్షేపం, ఆ తర్వాత ఇంకోటి ఏంది? దాని తర్వాత పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం, 5 తర్వాత నిరంకుశ తృప్తి, శోక విముక్తి.
ఈ 7 స్టెప్స్ ఎందులో చెప్పున్నాడు, ఈ 7 స్టెప్స్ వచ్చి పంచదశలో చెప్పున్నాడు. ఏంటి నాదే సత్యం, నేనే నాకు ఈ కోరికుంది అని పరిగెడుతున్నానికి కారణం ఏంటి? జస్ట్ అజ్ఞానం. అంటే ఏంటి? సరైన జ్ఞానం లేకపోవడం. అజ్ఞానం అంటే మరీ మూఢం అని కాదు, పూర్తి జ్ఞానం లేకపోవడం. ఏంటి? నేను శరీరం కాదు, నాలో ఒక ప్రాణం మనసు ఉందని కనుక కొంచెం తెలిసి ఆ ప్రాణాన్ని మనసుని నేను జాగ్రత్తగా నిలుపుకోవాలి. కొంచెం బ్రీతింగ్ తగ్గిందంటే నా కోపం లేకుండా ఉన్నాను అంటే, కోరిక లేకపోతే నేను కంఫర్టబుల్గా ఉంటాను అనేటువంటి విషయం కొంచెం మనసుకు తెలిసింది, ప్రాణానికి తెలిసింది అనుకో. ఇప్పుడేంటి? ఫస్ట్ది ఏంటి? అజ్ఞానం. రెండోది ఏంటి? ఆవరణ, మత్తు ఆవహించింది. శరీరం నా తప్ప ఇంకొకటి లేదు అని. అందుకని నవావరణలు అమ్మవారికి పూజ చేస్తారు. అందుకని ఈ ఆవరణలు మనమే దొరికించుకోవాలి. తర్వాత విక్షేపం అంటే ఉన్నది ఇది రజోగుణం, చిత్తు. ఇది 24 గంటలు కదులుతూనే ఉంటుంది. ఈ 3 నువ్వు కాదు, నువ్వు పరమాత్మతత్వం భాగం అనేటువంటి విషయం కొంచెం వచ్చిన తర్వాత పరోక్షంగా నీకు విషయం అర్థమవుతుంది. ఏంది? ఇది కాంతి ఏదో ఉంది, ఈ సుత్తి కనుక లేకపోతే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి విషయం కొంచెం గ్రహిస్తాడు. దాన్ని పరోక్షంగా తెలుసుకున్నటువంటిది. ఏది? నిష్కామ కర్మ చేయనండి, యోగం చేయండి, ధ్యానం చేసినందువల్ల కొద్దో గొప్ప మనకు శాంతి విషయం తెలుస్తుంది. తర్వాత ఏంది? పరోక్షం అయిపోయిన తర్వాత అపరోక్షం ఏముంది? అది మనమే కదా అనేటువంటి అవగాహన వస్తుంది. ఎప్పుడైతే ఆ అవగాహన వస్తుందో నీకు వచ్చే వండర్ఫుల్ కండిషన్ ఏంటంటే నిరంకుశ తృప్తి, కంటెంట్మెంట్ అంటారే. ఇంకా నాకేమొద్దు, ఈ ఆనందం చాలా వండర్ఫుల్గా ఉంది, ఈ పైపై కనపడేవన్నీ నాకేమంత అవసరం లేదు అనేటువంటి శక్తి నీకు వస్తుంది. అది నిరంకుశ తృప్తి. ఎప్పుడైతే నిరంకుశ తృప్తి నీకు వస్తుందో శోకం పోతుంది, మోహం పోతుంది. అంటే దుఃఖాలు అన్నీ పోయి ఒక రకమైన స్థితి ఉంటావు. ఈ 7 స్టెప్స్ పంచదశలో చెప్పాడు. వీటిని స్టెప్స్. తర్వాత ఇంకేం మళ్ళీ ఇక్కడ కూడా ఏంది? ఫస్ట్ స్టెప్ ఏంటి? శరీరం అన్నాం కదా. శరీరం అంటే ఏంటి? శరీరానికి ఏముంది? అన్నమయ కోసం. దీనికి ఎప్పుడు ఆకలి, కోరికలు, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, ఫస్ట్ పాయింట్. అది అయిపోయిన తర్వాత ప్రాణానికి ఏముంది? ఎప్పుడు నాకు ఇది ఉంటే మంచిగా ఉంటుంది, అది ఉంటే మంచిగా ఉంటుంది అని వీళ్ళని పోల్చుకుంటూ ఈర్ష్య. మొదటి స్టెప్ అనుమానం. రెండోది వచ్చి భూమితత్వం వచ్చి అనుమానం. తర్వాత ఎప్పుడైతే అనుమానం ఎక్కువైపోయిందో నీకు పేషెన్స్ లేదు, జనరాసిటీ లేదు, చిరాకు, కోపాలు అవన్నీ వస్తాయి. రెండోది వచ్చేటప్పటికి స్వాధిష్టానంలో ఏమవుతుంది? రెండో పాయింట్లో నీకు ఇష్టాలు అయిష్టాలు పోల్చుకోవటం, ఈర్ష్య వస్తుంది. మూడోది వచ్చేటప్పటికి ఏంటి? విపరీతమైన అహం. ఈ అహం వల్ల ఏమొస్తుంది? చచ్చే భయం వస్తుంది. ఎక్కడైతే భయం ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి, విపరీతంగా వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. ఈవెన్ ధ్యానంలో వచ్చి అనుకున్నంత వాళ్ళు కూడా అహంకారులే. లేకపోతే అది గమ్మున ఉంటారు, చెప్పరు. ఏదో ఉందేమోలే ఇంకా తెలుసుకుందామని అనుకుంటారు. మళ్ళీ అక్కడ కూడా గొప్పలు పోతుంటారు. ఎందుకు పోతుంటారంటే భయం. వాళ్ళ తప్పు కాదు, భయం, అహంకారం. 4 వచ్చిన తర్వాత అప్పుడు అనాహత చక్రానికి వచ్చిన తర్వాత అప్పుడు అసలు అనుభవం ఏంటి? ఇక్కడ కదా ప్రాణం ఉన్నది. అందుకని అనుభవం ఎక్కడొస్తుంది? ప్రాణం ఉన్న చోట వస్తుంది. మనకి చెప్పిందంతా అయింది 2 కదా. ఒకటేమో మన చిత్తు, 2 ప్రాణం. ఈ ఉండడం అనేది ప్రాణం, ఈ ప్రాణం ఉందని తెలియడం ఏమో చిత్తు. చిత్ అంటే ఏంటి? మళ్ళీ ఏమీ లేని స్థితి కనుక ఉంటే అదే కాన్షియస్నెస్, అదే చైతన్యం, అదే పరమాత్మతత్వం అనేటువంటి విషయం దానికి అవగాహన రావడం. లేదు నేనే శరీరం అనేటువంటి భావం దానికి ఉంటే అన్నీ పిచ్చి ముడతలని నేను మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడైతే ఈ ప్రాణానికి ఏమంటారు దాన్ని, ఈ గొడవలన్నీ పోయినాయో అప్పుడు మన అనుభూతి ఎట్లా ఉంటుంది? లైట్గా శరీరం ఉంటుంది, బ్రీతింగ్ స్లోగా తీసుకుంటూ ఉంటాం, ఆనందంగా ఉంటాం. అనాహత చక్రం తర్వాత మళ్ళీ విశుద్ధకు వచ్చిన తర్వాత అజ్ఞానం అంటే మళ్ళీ ఆనందం ఉంటుంది. కానీ ఆనందం ఉంటుంది కానీ ఎందుకు ఆనందం ఉందో తెలియదు, కారణం తెలియదుగా. ఇప్పుడు నా శరీరం ఎందుకు వచ్చిందని ఏం తెలుస్తుంది? నాకు ఏం తెలియదు. జరిగిపోయిన విషయాలు నేను మార్చలేను, జరగబోయేది నాకు తెలియదు. వాళ్ళే చెప్తున్నారు మాయ, మోహం, అనుమానం అని. ప్రస్తుతం ఉన్నదేంటి? పరమాత్మతత్వంలో ఉండడం, ప్రస్తుతంలో ఉండడం అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ మిగిలినవన్నీ కూడా క్యాఫరక్ పడతాయి. వచ్చింది పోయింది, ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనేటువంటి మానసిక స్థితి నీకు రావాలంటే ఈ పాయింట్స్ అన్నీ నువ్వు దాటుకుంటూ రావాలంటే ఏమి అంతా ఉన్నదంతా ఒకటే తత్వం అన్నప్పుడు ఏదైనా పోయినా నీకేముంది? పోతే పోయింది. ఏమైంది? భగవతత్వంలో వచ్చింది పోయింది. వాళ్ళు తిట్టారు, వాళ్ళకి తెలియదు, తిట్టారు. ఇట్లా అంత లైట్నెస్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన స్టెప్స్ అవి. తర్వాత ఇంకా ఏం చెప్పారు? కొంతమంది మళ్ళీ 3 అని చెప్పారు. ఏంటది? బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. 3 ముడులు. బ్రహ్మగ్రంథి అంటే నేనే శరీరం అని ఒక ముడి గట్టిగా వేసుకున్నా. అంటే ఎక్కడ ముడి? మనసులో వేసుకున్న ముడి, పరమాత్మతత్వానికి, శరీరానికి. రెండో ముడి ఏంది? విష్ణు గ్రంథి అంటే మెయింటెనెన్స్. అందుకని ఇక్కడ పాపం మనకు అర్థం అవడం కోసం వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టారు ఆ మహానుభావులు. విష్ణువు మెయింటైన్ చేస్తాడు. తర్వాత ఉన్నది ఎవరు? మళ్ళీ రుద్రుడు వచ్చి మూడో గ్రంథి, అది లైన్ చేసుకుంటాడు. అంతే కదా, వెళ్ళిపోతుంది కదా ప్రకృతి. అహం అంతా పోయిన తర్వాత ఏమవుతుంది? నాది ఉన్నంతకాలం ఈ శరీరం పట్టుకొని ఉంటాం, నాదితో ఇంకా పని లేదు, ఇది వెళ్ళిపోతుంది ప్రకృతి అని వాళ్ళు చెప్పారు. అట్లా ఏంటి మొత్తం ఇట్లా ఇవన్నీ స్టెప్స్.
అంటే ఫస్ట్ నువ్వు అసలు ఏంటి ఈ స్టెప్స్ అన్నీ క్రోడీకరించి భగవద్గీతలో మనకి వండర్ఫుల్గా చెప్పాడు. ఏంటి ఫస్ట్ వచ్చింది ఏంది, నేను నోబడే స్థితిలో కూర్చోవాలి ధ్యానంలో. నేను చేశాను అంటే కర్తృత్వ భావం ఉంటుంది. నీ శరీరం పట్టుకొని నూగులాడతావు, మనసు కుదరదు. అందుకని నేను నోబడి, నేను సంబడి కాదు. సంబడి అంటే ఐఎమ్ సో అండ్ సో, నేను ఇట్లా ఆశ్రమంలో దీంట్లో ఉన్నాను దాంట్లో ఉన్నాను ఇవన్నీ కూర్చుంటే అది చెయ్యాలి ఇది చేయాలనే ఆలోచనలు చావగొడుతూ ఉంటాయి. అందుకని అవన్నీ లేకుండా నిష్కామ కర్మ చేసినట్టు ఇవన్నీ ఏమీ లేదు. ఏదైనా పని వస్తే పర్ఫెక్ట్గా పనిలోకి వెళ్తాం, లేకపోతే లేదు అనేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది, నీ ఇంద్రియాల మీద నీకు పట్టొచ్చినప్పుడు. ఇంద్రియాలంటే ఏంటి, మళ్ళీ కళ్ళు ముక్కు చెవులు అవేం చేస్తావు, ఉండేదంతా మళ్ళీ మనసే. మళ్ళీ మనసు నువ్వు పట్టుకోవాలంటే ఏంటి, మళ్ళీ నీ చిత్తం క్లియర్గా ఉండాలి. నీకు చిత్తం క్లియర్గా ఉండాలంటే ఏంటి, ఇదంతా సృష్టి క్రియేట్ చేసుకున్నది ఈ సోది ఇదంతా ఏం లేదు, ఉన్నదంతా ఏమీ లేనటువంటి ఉండడం అనేటువంటి స్థితి అది నాకే తెలుసు, అది నా చైతన్యం అనేది తెలుసు. అంటే ఏంటి, ఇక్కడ ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ మళ్ళీ ఇక్కడ ఒకటే అనే దానికి అర్థమైంది. ఇన్నెక్కడున్నాయి, అది ఉండడం వల్ల దీనికి తెలుస్తుంది కాబట్టి అది ఉండడం అంటోంది. ఇప్పుడు నాకేం తెలీదు, అది ఉండడం తెలీదు, అంతేగా అర్థం. ఇప్పుడు నాకు తెలుస్తుంది కాబట్టి నా శరీరం ఉంది, నాకు తెలుస్తుంది కాబట్టి నాకు అమెరికా తెలుసు, నాకు ఆఫ్రికా ఏం తెలుసు, నేను ఆఫ్రికా వెళ్ళలేదుగా, అట్లాగే ఆస్ట్రేలియా నాకు తెలియదుగా. అంటే ఏంటి, నా మనసులో ఉన్నదే నాకు తెలుస్తుంది. అర్థం ఏంటంటే నీ చిత్తంలో ఉన్నటువంటివన్నీ కూడా తీసేసుకొని ఈ చిత్తం అంతా ఓన్లీ కాన్షియస్నెస్ అనేటువంటి పరిస్థితి పెట్టుకొని నువ్వు ధ్యానానికి కూర్చుంటే ఏంది, అప్పుడు నువ్వు ధ్యానం చేసినా ఒకటే, ధ్యానం చేయకపోయినా ఒకటే. ఎలా అట్లా ఎఫర్ట్లెస్గా ఉంటుంది. ఈ పదాలన్నీ వాడుతుంటారు చూడండి, ఆటోమేటిక్, ఎఫర్ట్లెస్, స్పాంటేనియస్, ఇవన్నీ ఎందుకు వస్తాయి, నీకు బరువు లేదుగా. నేను అది చేయాలి నా శరీరం నన్ను ఇది పెడుతుంది, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనే బరువులన్నీ పోయినాయి కదా. అప్పుడు ఎలా ఉంటుంది, నీకు ధ్యానం చేసినా చేయకపోయినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదబ్బా సత్ అంటే ఏంటి, సత్ అంటే అది సత్ చిత్త ఆనందం అన్నా, తర్వాత సత్వగుణం తమోగుణం రజోగుణం అన్నా, టైము స్పేసు ఆబ్జెక్ట్ అన్నా వ్యక్తమైంది ప్రకృతిగా ఇలానే వ్యక్తమైంది. ఇదంతా ప్రకృతే. అంటే ఏంటి, 99 విషయాలు ప్రకృతే. ప్రకృతి కాంతి ఏంది, ఉండడం. ఆ ఉండడం ఎవరికి తెలుసు, తెలిసిన వాళ్ళకే తెలుసు. అంతే, అందరికీ మళ్ళీ అంతే కదా. నా అనుభవాలు నేను ట్రాన్స్ఫర్ చేయలేను, నాకే తెలుసు అంటే నాకు మాత్రమే తెలుసు. అట్లాగే పాపం ఋషులు వాళ్ళు అనుభవించారు కాబట్టి మాకు తెలిసింది, మీరు కూడా అనవసరపు విషయాలు పోకుండా ఉండండి అని కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని అందుబాటులోకి వచ్చాయి. మరి ఇటువంటి స్థితిలో మరి మన మనసు స్థితి ఎలా ఉంది. ఇప్పుడు మన ఎవరో పిల్లలు అంటున్నారు, అమ్మ ఇంతసేపు ఎవరు వినలేరు, 2 నిమిషాలు 3 నిమిషాల కంటే వినలేరు అంటున్నారు. ఎందుకు వినలేరు 2 నిమిషాలకు 3 నిమిషాల కంటే, అంటే మనసు అంత కుదురలేదు. అంటే ఒక పని మీద నుంచి ఒక ఆలోచన నుంచి మనకు పరిగెడుతుంది. లేకపోతే రీల్స్ కల్చర్ ఏంది, ఎన్ని చూస్తాం, ఒక్క ముక్కన బుర్రలో అర్థమవుతుందా, అది ఆ రీల్ టైం అంతా వేస్టే కదా. అంటే అది టైం వేస్ట్ అవుతుంది అని ఎవరు గ్రహించగలరు. భగవద్గీతలోనే చెప్పాడు, కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని వేల మంది కూడా నా గురించి తెలుసుకోరు, ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోరు అంటాడు. అంటే ఏంటి, ఇదంతా మళ్ళీ ఒక యాక్షన్ నడుస్తుంది. ఎవరికి ఏం అర్థం అవుతుంది, బుర్ర పెడితే కదా అర్థం అయ్యేది. పెట్టాలి అంటే నువ్వు కుదురు కూర్చోవాలంటే బయట ప్రపంచంలో పనులన్నీ ఆగిపోవాలి. అది చెప్పింది. అంటే ఏంటి, చిత్తు నీకు క్లియర్ కావాలంటే అర్థమైంది, ఆ ఉండడం అనే విషయం మీదనే నువ్వు ఫోకస్ పెట్టగలిగినప్పుడు ఈ ఈ ఈ ఈ మనసు తయారు చేసుకున్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్పినట్టుంది. నేను అంతవరకే చదివాను కదా. ఈరోజు ఏం కంటిన్యూ చేద్దాము. ఇక్కడ నిన్న చిత్తం పూర్తిగా వశం అందుకుంచుకుని దాని పరమాత్మ ఎందే స్థిరంగా నిలిచినప్పుడు అన్నిటికీ పై కనపడే విషయాలన్నింటిలో నుంచి బయటపడతాడు అని నేను చదువుకున్నాను. ఈరోజు ఏం చెప్తున్నాడు, వాయు ప్రసారం లేని చోట నిశ్చలంగా ఉండే దీపం వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున వశమైన చిత్తం పరమాత్మ ధ్యానము నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారంగా నిశ్చలంగా ఉండును. అంటే ఏంటి, గాలి లేని చోట దీపం ఎట్లా ఉంది, వెలుగుతూ ఉంటుంది, అంతే కదా. అప్పుడు దీపం ఆరిపోదు. ఇప్పుడు మన మనసు కనుక పరమాత్మతత్వం మందు కనుక నిలబడి ఉంటే ఎట్లుంటుంది, మనసు నిశ్చలంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మళ్ళీ మనవాళ్ళు యోగంలో ఏం చేశారు, త్రాటకం అనేది ఒకటి కనిపెట్టినట్టున్నారు. చెయ్యి ఇట్లా పెట్టి అటు ఇటు కళ్ళు తిప్పుతుంటారు కదా. అసలు నిజమైన అర్థం ఏంటి, త్రాటకం అంటే కళ్ళు తిప్పడం కాదు, నీ చిత్తాన్ని నిశ్చలం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, దీపం కాదు చూడాల్సింది. అంటే ఏంటి, దీపం ఎట్లా ఆరిపోకుండా ఉండేటువంటి స్థితి ఉంటుందో మన మనసు కూడా అలాంటి స్థితే ఉంటుంది. అంటే ఏంటి, దేనికి రియాక్ట్ అవ్వదుగా. ఇప్పుడు నాకు ఇది ఉంది, లేకపోతే లేదు ధ్యానంలో అనుభవం వచ్చింది, ఓకే, అనుభవం రాలేదు, ఓకే. అంటే ఏంటి, ఇదంతా పరమాత్మతత్వమే అన్నప్పుడు పరమాత్మతత్వకు అనుభవాలు లేవు కదా. నిరంకరం, నిశ్చలం, నిర్వికారం, నిర్గుణం అని అనుకున్నాం కదా. అలాంటి స్థితి మనకు ఉందా లేదా అని అబ్జర్వ్ చేసుకుంటాం తప్ప ఇంకోటి ఏదో రావాలి అనేటువంటి విషయం ఉండదు. దీన్ని మళ్ళీ మన వాళ్ళు ఏం చేశారంటే దీపం చూడమని, కొరకమైన ధ్యానము, ఆ తర్వాత త్రాటకం అని అవి పెట్టారు కదా. అది కాదు అల్టిమేట్ ఏం లేదు.
మన మనస్సును మనం ఒక దాని మీద ఫోకస్ ఎంతసేపు అయినా సరే కూర్చోగలిగినటువంటి స్థితి ఉండాలి. ఎంతసేపు అయినా అంటే మళ్ళీ అక్కడ మళ్ళీ 3 చెప్పాడుగా, టైము, స్పేసు, ఆబ్జెక్టు. ఖాళీలో నుంచి వచ్చాము, మనసు ఖాళీగా ఉండి ఒక ప్రదేశంలో కూర్చుంటాము, కొంతకాలం కూర్చుంటాము, ఒక ఆబ్జెక్ట్ మీద కూర్చుంటాము. ఎంతసేపు అయినా అంటే ఏంది, మళ్ళీ అక్కడ నిన్ను మించి కూర్చోమని చెప్పటల్లా. ఎందుకంటే అల్టిమేట్ ఆధ్యాత్మిక సాధన ఎంత అయింది, మనసు టెన్షన్ పెట్టుకోకుండా కూర్చోవటం. అంటే మన లిమిట్స్ ఏంటో మనం తెలుసుకోగలగటం అనేది అవేర్నెస్. ఎప్పుడు నీకు అవేర్నెస్ వస్తుంది, నీ మనసు మీద నీకు పట్టున్నప్పుడు వస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడ చెప్పింది. తర్వాత ఇంకోటి ఏమంటాడు, ధ్యానయోగ సాధనచే నిగ్రహించబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘనపరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ నీ చిత్తం గనక క్వైట్గా వచ్చింది అంటే అర్థం ఏంటి, నీకు భౌతికంగా ఉన్నటువంటి విషయాల మీద కనుక నీ మనసు పోకుండా ఉంటే, అనవసరమైన ఆలోచనలు ఎప్పుడైతే రావో నువ్వు పరమాత్మ తత్వస్థితి ఎందు ఉన్నవాడివే అన్నట్టు ఇక్కడ అర్థం. మళ్ళీ ఇక్కడ ఇంకొక సాధన ఏం చెప్పున్నాడు, ఇందాక మనం స్టెప్స్ మాట్లాడుకున్నాం కదా, శంకరాచార్య గారు దీనికి ఏం చెప్పారు, మళ్ళీ సాధనా చతుష్టయం అని చెప్పాడు. అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి, ముముక్షత్వం. ముముక్షత్వం అంటే నాకు పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదు, ఈ శరీరానికి సంబంధించినవి ఈ కోరికలన్నీ నాకు పోయినాయి, నాకు ఐ మస్ట్ నో ది ట్రూత్, దుఃఖము గిగ్గము ఈ లేని స్థితిలో నేను ఉండాలి అనేటువంటి భావం నీకు రావాలి ఫస్ట్. అంతే తప్ప నేను అక్కడికి పోతే నాకేదో వస్తుంది, ఇంకోటి ఏదో నడుస్తుంది, నాకు దానివల్ల నాకు ఒక పేరు వస్తుంది, నాకు ఒక పదవి వస్తుంది అని పోతే అది ఆధ్యాత్మిక సాధన కాదు. ముముక్షత్వం తప్ప నాకేం వద్దు, సత్యమే నాకు కావాలనేటువంటి స్థితి నీకు రావాలంటే ఎలా వస్తుంది, నీ శరీరానికి సంబంధించినవన్నీ పోవాలి, నీ మనసులో అనవసర ఆలోచనలు పోవాలి, నీ ప్రాణశక్తి ఏమో తక్కువగా ఉపయోగించుకుంటున్నావు కాబట్టి బ్రీతింగ్ మంచి నీకు ఎనర్జీ లెవెల్ పెరగాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆటోమేటిక్గా ఏమవుతుంది, అహంగిహం అంతా పోయిన తర్వాత ఇది కాంతి ఏదో ఉంది, ఇప్పటివరకు నేనే ఏదో ఎగురుతున్నాను అని అనుకున్నాను, నేను ఒక బెలూన్కి చిల్లేస్తే ఎక్కడి నుంచి ఎక్కడొచ్చి పడతానో నాకే తెలియదు, అటువంటి స్థితి నాది. మరి అలాంటప్పుడు నాకు ఇంకేం అవసరం లేదు బాబు, నా స్థితి నేను తెలుసుకునేటువంటి స్థితి నాకుంటే చాలు అని ముముక్షత్వం అన్నాడు. ఎవరు, శంకరాచార్య గారు. ముముక్షత్వం వచ్చిన తర్వాత ఏం కావాలన్నాడు, రెండోది మరి ముముక్షత్వం నీకు ఎట్లా వస్తుంది రావాలి అని ఆలోచన వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలన్నాడు, షట్ సంపత్తి అని చెప్పారు. షట్ సంపత్తి ఏంటింది, దానికి ఒక 8, ఆ షట్ అంటే 6, 8 మొత్తం మీద దానికి మార్గాలు చెప్పాడు. శమ, దమ, ఉపరతి, తర్వాత తితిక్ష, శ్రద్ధ, సమాధాన అన్నాడు. సమాధాన అంటే బ్యాలెన్స్ అంటే మళ్ళీ సమాధి స్థితి, సమత్వం. అల్టిమేట్గా నీకు ఎప్పుడు వస్తుంది ఆ సమాత్వ స్థితి ఎప్పుడు వస్తుంది, ఇప్పటివరకు ఎట్లున్నావు, నేను గొప్ప, అక్కడికి పోయినాను, వాళ్ళని గౌరవించారు, వీళ్ళు గౌరవించలేదు, నా ఆస్తులు ఇంత, నా పిల్లలు ఇంత, ఇదే కదా సోది. ఇదంతా పోయిన తర్వాత అల్టిమేట్ నీకు రావాల్సింది ఇదంతా కూడా పరమాత్మతత్వం అనేటువంటి సమత్వ భావానికి నీకు రావాలంటే శమ అంటే ఏంది, నీ ఇంద్రియాలు కంట్రోల్ కావాలి, మనసు కంట్రోల్ కావాలి, ఇంద్రియాలు కంట్రోల్ కావాలి. ఉపరతి అంటే ఏంటి, నువ్వు ఆ ఇన్నర్గా ఆ అంతర్ముఖంగా పరమాత్మతత్వంతో రమించటం, ఆ ఆనందాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసే స్థితి ఉండాలి. ఎప్పుడు వస్తుంది నీకు, నేనే శరీరం అనుకుంటే నువ్వు వేడి చేస్తావు, ఒక అరగంట ధ్యానంలో మెకానికల్గా చేస్తావు, కాసేపు నిద్రపోతాం, కాస్త లేస్తాం, అది కాదు. కూర్చున్నప్పుడు కూడా మన ఆలోచనలు మనకు తెలుస్తూ ఉండాలి. 24/7 అలర్ట్గా, అవేర్గా, విజిలెంట్గా ఉండాలి. ఈవెన్ నిద్రలో కూడా ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉండేటువంటి స్థితి ఉండాలి. అప్పుడేమవుతుంది, ఉపరతి అయిపోయింది. ఉపరతి తర్వాత ఏంటి, తితిక్ష అంటే కంటెంట్మెంట్ అనుకుంటా. ఆ తర్వాత ఏంటి, శ్రద్ధ అంటే ఏంటి, శ్రద్ధ ఉండాలి కదా. మా అమ్మ మదర్ అంటుంటారులే, శ్రద్ధ లేనిదే దుఃఖం రాదు ఏదో అంటుంది. అంటే ఏంటి, ఎక్కడైనా ఏదైనా సరే దాని మీద మనకి నేర్చుకుందాము, ఉందాము, ఆ స్థితిలో నేను ఉండాలి అనేటువంటి శ్రద్ధ రావాలి. లేదా నా ఇంటి వెనక ఆమె పిలిచింది కాబట్టి నేను వెళ్తున్నాను, ఆమెతో టైం స్పెండ్ చేయడానికి పోతున్నాము అనేది ఆధ్యాత్మికం కాదు. ఇది ఒంటరి సాధన, ఎవరి సాధన వాళ్ళది, ఎవడి ముడతలు వాడవే ఎవరాలు. కాకపోతే తోడుకు ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. లేదా మన భగవంతుడి దేవల్ల మనం ఏదైనా ఎక్కడైనా ఉపయోగపడాలని భగవతత్వం అనుకుంటే చేసుకుంటూ కూడా పోవచ్చు. కాకపోతే నేను చేస్తాను అనేది వెళ్ళకూడదు. అప్పుడేమొస్తుంది నీకు, శ్రద్ధ ఎప్పుడైతే ఉందో సమాధానం, నీకు సమత్వ స్థితి వస్తుంది. వచ్చిందా, ఇప్పుడేమొచ్చింది, ముముక్షత్వం ఉండాలనేటువంటి భావం ఉండాలి. ఆ తర్వాత ఏంది, నీ లోపల నువ్వు రమించగలిగినటువంటి నీ సెల్ఫే, నీతో ఆనందం అనేటువంటి విషయం ఉండాలి. వచ్చిన తర్వాత ఏమొస్తుంది నీకు, ఇక్కడ మళ్ళీ దేవుడు వస్తాడని ఆయన చెప్పలా, వివేకం వస్తుంది అంటాడు. అంతేగా, ఇప్పుడు ఏది సత్యం ఏది అసత్యమైనటువంటి భావం వస్తుంది. నీ ప్రాణశక్తిని అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నామా, లేదంటే భగవతత్వానికి ఉపయోగపడుతుందా అనేటువంటి వివేకం వస్తుంది. ఎప్పుడు వివేకం వస్తుంది, వైరాగ్యం వచ్చినప్పుడు. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు చేసిన సాధన వల్ల నీకు వచ్చే ఫలితం ఏంది, వివేకం, వైరాగ్యాలు వచ్చేస్తాయి. వైరాగ్యం వస్తే ఇంకా ఆనందం ఏముంది. ఇప్పుడు నేను ఆహారం తీసుకున్నాను,
వండర్ఫుల్గా ఈ రుచే ఉండాలి అనుకున్నప్పుడు నాకు టెన్షన్ వస్తుంది. రుచితో నాకేం పని? ఆకలిస్తుంది, ఏదో ఆహారం అంత తినాలి, ఏ టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే ఆకలికి ఇంత తినాలి అనేటువంటి వ్యవహారం వచ్చినప్పుడు నీ శరీరం ఎట్లుంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. రుచులు పోతే ఏముంది? రుచులు పోతే అది కావాలి ఇది కావాలి అని ఉండదు, లేకపోతే నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని ఉండదు. ఈ టెన్షన్స్ పోతాయి. ఇది రావాలంటే ఏం చేయాలి? ముందు నాకు భగవతత్వం తప్ప ఇంకొకటి కావద్దు అనేటువంటి ముముక్షత్వం రావాలి. మళ్ళీ అది రావాలంటే వస్తుంది, మళ్ళీ నీ ముడతలు పోవాలిగా. అందుకని ఈ ముడతలు పోవడానికి ఏంటి? ఇదంతా ఒక చక్రం, సైమల్టేనియస్ అనమాట. అది అయిపోతుంది అనమాట. అట్లా ఏంటి యోగి సచ్చిదానంద ఘన పరమాత్మ ఇట్లా ఉన్నవాడు ఏమవుతాడు అంటే ఉపరతిని పొంది అట్లా ఉన్నటువంటి వ్యక్తి ఎట్లుంటాడు? సచ్చిదానంద పరమాత్మ స్థితి నందే ఉంటాడు అంటాడు. మళ్ళీ ఇక్కడ సాక్షాత్కారం అంటే ఆయన ఎవరో వచ్చి నీకు కనపడతాడని చెప్పలా, మనమే ఆ స్థితి అంటాడు. మనమే ఆ స్థితి అన్నప్పుడు ఎట్లుంటాం మనము అంటే ఏంటి? మనం 24 గంటలు దైవత్వాన్నే మన ద్వారా పంపిస్తూ ఉంటాం. అంతే కదా. నేను ఆ పరమాత్మ తత్వ స్థితిలో నాకు పర్సనల్గా కోరికలు ఇష్టాలు లేనప్పుడు నా స్థితి ఏంటి? అదే ఘన పరమాత్మ స్థితిలో నేను ఉంటాం. అదే సాక్షాత్కారం ఉంటాడు. ఇంకొక పదం ఆయన ఉపయోగించట్లేదు కదా ఇక్కడ. సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే సంతుష్టుడు అవుతున్నాడు. ఎప్పుడు? దానికి ఏం కావాలంటాడు? ధ్యానంతో నీవు కనుక మనసు నిగ్రహించబడి నీవు ఉపరతి పొంది పరమాత్మని 24 గంటలు ఆ స్థితిలో ఉన్నప్పుడు సూక్ష్మ బుద్ధి ఉంటుంది. అప్పుడు భగవానుని సాక్షాత్కరింప చేసుకుని అంటే నీకు భగవతత్వం అనేటువంటి విషయం నీకు అర్థమైందంటే ఏంటి అర్థం? ఇక్కడ ఏం చెప్పాడు? మళ్ళీ మన ఆధ్యాత్మిక సాధన అంటే డంబులాగా పడి ఉండడం కాదు. నీ మనసును సూక్ష్మ బుద్ధి ఏం జరగబోతుంది రేపు అనేటువంటి విషయం నీకు ఇప్పుడు అవగాహనకు రావాలి అంటే ఏంటంటే ఈ ముడతలన్నీ పోయిన తర్వాత పరమాత్మ ఘనతత్వ స్థితిలో ఉన్నప్పుడు అదే సాక్షాత్కారం. అప్పుడు నువ్వే దైవత్వం, నీ ద్వారా జరుగుతుందంతా కూడా దైవత్వం అన్నట్టు చెప్తున్నాడు. రేపు కంటిన్యూ చేద్దాం, బట్ టైం చాలా అయింది. నమస్తే.